జీవాధిపతి ఉదయకాల స్వామి మమ్మల్ందరినీ దయతో జ్ఞాపం చేసుకున్నావు. జీవాధిపతిగా ఉండి దినదినం ప్రాణభిక్ష పెడుతూ స్వామి సంవత్సరం అంతంలో తీసుకొచ్చినావు ప్రభు. కేవలం నీ మహాకృప మహాదయ నీ మహాప్రేమను బతికించింది అయ్యా అని పిలుచుటకు తండ్రి కృపనిచ్చింది అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఏ పాటి వరం ప్రభు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయి నీటి ఆవిరి మా బతుకులు స్వామి దినదినం నీ దయతో నీ మహాకనికరంతో జ్ఞాపం చేసుకుంటున్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయం ప్రభు కొలసీ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నావు ప్రభు. నీ పరలోక మర్మాలు స్వామి, ఆది అపోస్తుల కాలం, ఆ ప్రత్యక్షతలు, ఆ ఉద్యమాలు ప్రభు నీ వాక్కు ద్వారా మీరు బయలుపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. శాఖలు జ్ఞాపం చేసుకోండి, బలపరచండి, నీ ఆత్మతో నింపండి స్వామి. అయ్యా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరిస్థితి అండి. దినదినం ప్రభు ఒక నూతన పరచండి, నూతన ఆత్మతో, నూతన వాక్కుతో, నూతన ప్రత్యక్షతతో ప్రభు నూతన జీవితంతో అలంకరించండి, పరిశుద్ధపరచండి స్వామి. రాకడికి సిద్ధపరుస్తున్న ఆయన త్వరగా రాబోతున్నావు ప్రభు అని నీ మహిమ ప్రత్యక్షతను అపేక్షించటకు తండ్రి మన పౌరస్థితి పరలోకం ముందుంది, ఆయన కోసం కనిపెట్టుకోమని చెప్పిన తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఎప్పుడు ప్రభువును వచ్చిన ఎదుర్కొనే ఆ ప్రత్యక్షత దేహాలతో తండ్రి వధువు సంఘంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వాక్కు ధర కట్టండి, పరిశుద్ధపరచండి, శాఖలను అభిషేకించండి తండ్రి. నీ కృపతో నింపమని సహాయం చేయమని నువ్వు కోరుకున్న జీవితాలు, కోరుకున్న సేవ చేయటకు తండ్రి నువ్వు అంగీకరించాల స్వామి మమ్మల్ని, మా సేవని. అలాంటి కృపలతో నింపు, అలాంటి ఆశతో నింపు, అలాంటి ప్రత్యక్షతలతో నింపండి స్వామి. సహాయం చేయనాయన నీకు అప్పగించుకుంటూ నా ప్రభువుని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించిన రాబర్టయ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా దేవుని ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులరా, మనం కొలసీ పత్రిక ధ్యానాలు మనం పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనం కొలసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని నేర్చుకుంటా ఉన్నాము. అలాగే 20వ వచనం కూడా 20, 21 కూడా మనం నేర్చుకుందాం. ప్రభు ఈ లేఖనాల్లో ఉన్న సంగతులన్నీ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. ఈ కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం మరలా నేను చదువుతున్నాను చూడండి. భర్తలరా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. 20వ వచనం, పిల్లలారా, అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. 21వ వచనం, తండ్రులారా, మీ పిల్లల మనసును కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లల గురించి 2 వచనాలు, అలాగే భర్త గురించి 1 వచనం మనం ధ్యానం చేసుకుంటున్నాము. నిన్నగాక మొన్న సెక్షన్లో ప్రభు మనతో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రాముఖ్యంగా మనం లాస్ట్ సెక్షన్లో భర్త తన భార్యని ఎలా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి అనేటువంటి విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు భర్త 2వ అంశం ఏంటంటే వారిని నిష్ఠూర పెట్టొద్దు అని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసాం. వారిని నిష్ఠూర పెట్టడం అనే మాట నాకు తెలిసి నేను లాస్ట్ సెక్షన్లో చెప్పలేదని నేను అనుకుంటున్నాను. కొంచెం ఆ మాటను జ్ఞాపకం చేసి
20, 21 వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం 7 కార్యాలు మనం పురుషుడు తన భార్య విషయంలో 7 సంపూర్ణమైన కార్యాలు చేయాలని గత లాస్ట్ సెక్షన్లో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా బోధించబడి నేర్చుకుంటూ వచ్చాం. 1, జ్ఞానం కలిగి భార్యతో చక్కగా మరి అర్థం చేసుకొని కాపురం చేయాలి. 2వది భార్యను సన్మానించాలి. 3వది ఆమెను పరిశుద్ధపరిచి పరిశుద్ధుల సహవాసంలో ఆమెను పెంచాలి. 4వది భార్యని పోషించాలి. 5వది భార్యని సంరక్షించాలి. 6వది భర్త భార్యతో అన్యోన్యంగా ఉండాలి. 7వది భార్యలను నిష్ఠూర పెట్టకూడదు. ఈ 7 కార్యాలు మన జీవితంలో ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో పురుషుడు చేస్తాడో ఇంకా అన్ని విషయాల్లో కూడా ఇవన్నీ చేసినప్పుడు భార్య తన భర్త విషయంలో ఒక చక్కటి సంపూర్ణమైన ఆనందాన్ని సంతోషాన్ని కలిగి జీవిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం లాస్ట్ సెక్షన్లో ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాము. ఈ ఉదయకాలంలో మరి చివరి మాట 7వ మాట, భార్యలను భర్త నిష్ఠూర పెట్టకూడదు అనే మాటని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఆ మాటలు మనం చదువుకుందాం. ఇప్పుడు నిష్ఠూర పెట్టవద్దు అనే మాట దగ్గరే నాకు తెలిసినంత వరకు పురుషులంతా కూడా ఫెయిల్ అయినట్టుగా మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఈ మాటకు అర్థం తెలిసినప్పుడు మనం భార్యల విషయంలో మనం ఫెయిల్ అయ్యామా, కరెక్ట్గా మనం మేనేజ్ చేయగలుగుతున్నామా అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ప్రాముఖ్యంగా భర్త తన భార్య విషయంలో నిష్ఠూర పెట్టకుడి అని పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు నిష్ఠూర పెట్టొద్దు అనంటే అర్థం ఏంటి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, వాస్తవంగా భర్త భార్యకు ఒక రకంగా తీయగా ఉండాలి. అంటే ఎలా చెప్పాలి, నాకు గమనింపు రావట్లేదు. తీయగా ఉండాలి అంటే ఎలా ఉండకూడదు అంటే చేదుగా ఉండకూడదు. అంటే భర్త ఏ పని చేసినా తను చేసే పని కానీ, తను తీసుకునే నిర్ణయం కానీ, తన ప్రవర్తన కానీ ఎలాగుండాలి అనంటే, భార్య విషయంలో భర్త ఒక చేదుగా ఉండకూడదు, అంటే తీయగా ఉండాలి. అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తన ప్రవర్తన విషయంలో, తన చేసే నిర్ణయాల విషయంలో, తను అన్ని విషయాల్లో ఎలాగుండాలంటే ఒక చక్కటి ఒక తీయని వస్తువు గనక మనం తినేటప్పుడు నోటికి ఎలా ఉండాలో అలా ఉండాలి, కానీ చేదుగా ఉండకూడదు. అంటే మనం ఇతరుల జీవితంలో ఇతరులకు చేదుగా ఉండే అలవాటు ఉండకూడదు. అంటే ఇప్పుడు చూడండి, భర్త భార్య విషయంలో నేను ఒక పెద్ద మోనార్కుని, నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని అన్నట్లుగా భార్య ఎదుట ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించినప్పుడు ఏమవుద్దంటే చాలా చులకనగా చేయబడతా ఉంటాం మనం. గమనించారా? ఆ మాటని జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గమనించారా? అంటే మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి ఫీలింగ్ తేకూడదు. ఈయన మాకంటే పెద్ద మొనగాడు అన్న ఫీలింగ్స్ తేకూడదు. అది నిష్ఠూర పెట్టడం అంటే అర్థం. గమనించారా? అందుకనే మనం భర్త విషయంలో
భర్త భార్య విషయంలో నిష్ఠూర పెట్టేటువంటి స్వభావాలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు చూడండి, భర్త తన భార్య కాకుండా వేరొకరితో సహవాసం చేస్తున్నాడు అనుకోండి, తన మనసులో ఒక భయంకరమైన నిష్ఠూరత్వాన్ని కలిగి ఉంటుంది ఆ తల్లి. అలాగే చూడండి, భర్త కనుక తాగుతున్నాడు అనుకోండి, తాగిపోతూ భర్త విషయంలో తన భార్యని నిష్ఠూర పెట్టినట్టే. అంటే ఇతను తాగటం వల్ల తన మనసులో నిష్ఠూరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, భార్యకి తెలిసి తన భర్త చక్కగా డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఉండాలి. అంటే వాళ్ళిద్దరికీ ప్రతి విషయం తెలియాలి. నాకొక్కడికే తెలుసు, నేను నిర్ణయం తీసుకుంటాను అని సొంతగా నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే అలా భర్త యొక్క అంటే అధికారాన్ని ఉపయోగించినప్పుడు తన సొంతగా ఆ నిర్ణయం చేసుకునే అధికారం ఉంది కదా అని చెప్పి భార్యకి చెప్పకుండా నిర్ణయం తీసుకునేటువంటి మనస్తత్వమే నిష్ఠూర పెట్టడం. అంటే నీకేం తెలీదు, నాకన్నీ తెలుసు అని ఆలోచించుకొని ఎలా పడితే అలా మాట్లాడుతూ, అంటే చూడండి, జనాల ముందర వ్యర్థంగా మాట్లాడుతున్నాడు అనుకోండి భర్త, తన మనసులో నిష్ఠూర పెట్టుకుంటుంది భార్య. గమనించారా? ఆ భార్యని అవమానపరుస్తూ ఆ పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఇలాంటి విషయాలన్నింటిలో నిష్ఠూర పెట్టేటువంటి స్వభావం కలిగి ఉండటం అని అంటారు. అంటే భార్య తన భర్తని తృణీకరించినట్టుగా. అలాంటి జీవితం నిష్ఠూర పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. చూడండి, నేను దీని మాటలు కొంచెం నేను మీకు వివరంగా చూపిస్తాను. హెబ్రీ పత్రికలో కనుక మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. చూడండి నాన్న, 12వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం, క్షమించండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో. చూడండి, భర్తలో చేదైన వేరు కనపడినప్పుడు అనేకులు అపవిత్రపరచబడతారంట. అంటే ఇతరులు అపవిత్రపరచబడతారు. అంటే అర్థం ఏంటి? నిష్ఠూర పెట్టడం. గమనించారా? కాబట్టి భర్త తన జీవితంలో ఇతరులు ఎవరు కూడా నిష్ఠూరపడే విధంగా ప్రవర్తించకుండా, మరి ప్రాముఖ్యంగా తన భార్య విషయంలో భర్త చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనం లాస్ట్ సెక్షన్లో ప్రేమను గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు నిష్ఠూర పెట్టకుండా ఉండేటువంటి విషయం గురించి మనం చదువుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అంటే తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన తన భార్య నేనున్నాననేటువంటి జ్ఞానం కూడా లేకుండా తనకు తానే నిర్ణయం చేసుకుంటున్నాడు. వాస్తవానికి భార్య అనేది మనలో ఒక సగభాగం. అంటే ఇద్దరం కలిసి ఏక శరీరం, ఏక నిర్ణయం. అందుకని లాస్ట్ సెక్షన్లో సంఘానికి ఉన్నటువంటి గుణాలు, మరి సంఘంలో చేర్చబడినటువంటి పిల్లలకు ఎలాంటి గుణాలు ఉండాలో అలాంటి గుణాలు మనలో ఉండి తీరాలి. అందుకనే మనలో ఉన్న చేదైన వేరేం చేస్తుందంటే ఇతరులను కూడా అపవిత్రపరుస్తుంది అని చెప్పి రాయబడింది. ఇప్పుడు మనం చదువుకున్నది అదే. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా, అంటే ఇప్పుడు ఎదుటోళ్లలో చేదైన వేరు పుట్టడానికి గల కారణం మనలో దేవుని కృప దూరం అయిపోద్ది అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. దేవుని కృప ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో ఇంట్లో విభేదాలు ఉండవు, సమాధానం కలిగిన వారిగా ఉండడానికి దేవుడు తన కృపనిస్తాడు. గమనించారా? అలాగా సమాధాన సంబంధమైన కృప లేకుండా ఉండడం వలన ఏం జరుగుతుంది అనంటే, ఖచ్చితంగా మనం
మనలో చేదైన వేరు అంటే ఇతరులు కూడా అపవిత్రపరచబడేటువంటి చేదైన వేరు మనలో ఉంటుంది. గమనించారా? అందుకనే ఈ చేదైన వేరు మనలో ఉండకూడదు. ఇంకా యాకోబు పత్రికలో రాయబడేటువంటి విషయాన్ని కూడా మనం చదువుకోవచ్చు. 3వ అధ్యాయం 11వ వచనం చదవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. నీటి బొగ్గులో ఒక్క జల నుండియే తీయని నీరు చేరునీది ఊరున, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగలను అంజూరపు పండ్లైనను కాయినా అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయటి నీళ్లు ఓరవు. అంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా హెబ్రీ పత్రికలో కృప లేకపోతే ఇతరులు మనల్ని బట్టి ఇతరులు కూడా అపవిత్రపరచబడతారు. గమనించారా? అందుకనే యాకోబు పుస్తకంలో కూడా రాయబడిన మాటలు అదే. ఒక నీటి బొగ్గులో చేదైన నీరు మంచినీళ్ళు రెండు ఉబుకుతాయా? గమనించారా? ఒకే చెట్టున అంజూరపు పండ్లు ద్రాక్ష తీగలు కాస్తాయా? అటువలే ఒకే బావిలో నీళ్ళలో తీయటి నీళ్ళు చేదైన నీళ్ళు ఊరతాయా? అంటే దేవుని కృప ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు అపవిత్రపరచబడేటువంటి జీవితం మనలో ఉండదు. ఇప్పుడు చూడండి, పురుషుడు ఇంట్లో యజమానుడు కదా, అధికారం ఉంది కదా అని తన ప్రవర్తన ద్వారా ఇతరులు అపవిత్రపరచబడకూడదు. గమనించారా? ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ప్రకటన పుస్తకంలో కూడా ఈ మాట రాసి ఉంటుంది. ప్రకటన పుస్తకంలో 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడండి, నేను ఆ మాట చదువుతాను. 8వ అధ్యాయం 11వ వచనం. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. అంటే మన అపవిత్రత ఇతరులను కూడా చంపుతుంది. ఇతరులకు మనలో ఒక చేదైన వేరు పుట్టేటువంటి ప్రవర్తనలు మనలో ఉంటాయి. దీన్నే ఒక రకంగా అలగటం అంటారు, చూసారా? భర్త పట్ల భార్య అలగటం, లేకపోతే భార్య పట్ల భర్త అలగటం అంటే ఒక నిష్ఠూరత్వం అనేది ఏలుబడి చేస్తుంది. అది అపవిత్రపరచడం ఒక ఎత్తు అయితే, అవసరమైతే మరణాలకు కూడా కారణంగా ఉంటుంది. గమనించారా? అందుకని ఉదయకాలంలో మనం ఈ సంగతులన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందుకనే ఈ ఉదయకాలంలో 2 కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి, నిష్ఠూరం పెట్టకూడదు. రెండవది, ప్రేమించాలి. ప్రేమను గురించినటువంటి సంగతి లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం. ఈ రోజున నిష్ఠూరం పెట్టకుండా ఉండేటువంటి స్వభావాన్ని మనం చూస్తూ వచ్చాం. గమనించారా? అది కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? కొలసీ పత్రికలో మళ్ళొకసారి ఆ మాటను నేను చదువుతాను. ఆ మాటను మళ్ళొకసారి చదువుతాను, చూడండి. 3వ అధ్యాయము 20-21 నేర్చుకుందాం. 20 వచనం నేను చదువుతాను. పిల్లలారా, అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కురుంగుకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. గమనించారా? ఈ మాటను మనం కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇక్కడ పిల్లలారా అనే భాష చిన్నపిల్లలు వినాలని కాదండి. ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తల్లి తండ్రి మాట వినేటువంటి జీవితం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి ఎప్పటికీ అలాంటి తల్లిదండ్రులకి మాట పిల్లలుగానే ఉంటారు. అంటే 20 ఏళ్ళు వచ్చింది కదా అని పెద్దోళ్ళు అంటానికి ఉండదండి.
వయసును బట్టి పెద్దరికం, చిన్నపిల్లలు అనేది ఉండదు. ఈ ఆత్మీయ జీవితంలో వయసును బట్టి ఉండదండి. ఇక్కడ 20వ వచనం, 21వ వచనం చాలా విలువైనటువంటి విషయాలు. పిల్లలు అంటే ఎవరిని అంటారంటే, తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు మాత్రమే తల్లిదండ్రులకు పిల్లలు అనబడతారు. వయసు నిమిత్తం ఉండదు. 25 ఏళ్ల వయసు వచ్చింది కదా, నేను యవ్వనస్తుడిని, నేను తల్లిదండ్రుల మాట వినవలసినటువంటి అవసరత లేదు అని చెప్పుకోవడానికి వీలుండదు. లేదంటే నాకు 30 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇంకా తల్లిదండ్రుల మాట వినాలా అని చెప్పుకోవడానికి వీలుండదు. లేకపోతే 50 ఏళ్ళు వచ్చినాయి కదా, 50 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా తల్లిదండ్రుల మాట వినాలా అనటానికి వీలుండదు. వయసు నిమిత్తం ఉండదు. వయసు నిమిత్తం లేకుండా తల్లిదండ్రుల మాట, ఆలోచన తీసుకొని నడిపించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి పిల్లలవుతారు, లేకపోతే శారీరకంగా తల్లిదండ్రులకు పిల్లలవుతారు. గమనించారా? అంటే మాట వినాలి. ఇక్కడ పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి. అన్ని విషయాల్లో వినాలంట. అన్ని విషయాల్లో వినాలి కదా అని మనం దేవుని యొక్క వాక్యానికి భిన్నమైన విషయాల్లో వినాలని అర్థం కాదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం మాట వినమన్నటువంటి విషయాలు దేనికి సంబంధించిన మాట వినాలి అనంటే, దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి మాట వినాలి. ఇప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నారనుకోండి, పిల్లలు, నువ్వు చదవద్దు, ప్రార్థనకి వెళ్ళవసరం లేదు, నువ్వు పుస్తకాలు బాగా చదువు, నువ్వు మంచి డిగ్రీ పాస్ అవ్వాలి, నువ్వు మంచి డాక్టర్ అవ్వాలి అని బలవంతం చేస్తే అలాంటి వాళ్ళ మాట వినవలసినటువంటి అవసరం లేదు. పిల్లలు అలాంటి వారు తల్లిదండ్రుల మాట వినవలసినటువంటి అవసరత లేదు. గమనించారా? అంటే నీకు తల్లిదండ్రుల మాట వినటంలో ప్రాముఖ్యత ఏంటి అనంటే, వాళ్ళు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులై ఉండాలి. ఇక్కడ బిడ్డల విషయాలు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పక్క ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా వాళ్ళ మాట వినాలి, రెండవది శారీరకంగా కూడా తల్లిదండ్రులను మనం కలిగి ఉండి వారి మాటను కూడా వినాలి. శారీరకంగా వినేటప్పుడు దేవుని యొక్క వాక్యానికి భిన్నమైన ప్రేరేపణలు తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు లోబడి వినవలసినటువంటి అవసరత ఉండదు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో తల్లిదండ్రుల యొక్క జీవితాల ద్వారా పిల్లల్లో ఎక్కువగా ప్రభావితాన్ని చూపించేటువంటి జీవితం తల్లిదండ్రుల్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏ తల్లిదండ్రుల్లోనైనా ఇప్పుడు చూడండి, విమర్శించటం, లేకపోతే ఎదుటి వాళ్ళని శిక్షించడం, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద పగబెట్టుకోవటం, వైరము, గొడవలు పెట్టుకోవటం, ఇలాంటి గనక తల్లిదండ్రుల్లో చూస్తే ఎగ్జాక్ట్లీ అయ్యే విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. గమనించారా? తల్లిదండ్రులు ఇతరులను ఎగతాళి చేయటం, ఇతరులను తగ్గించి మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం, నిందలేసి మాట్లాడడం, గమనించారా? ఇలాంటి ప్రవర్తన తల్లిదండ్రుల్లో ఉందనుకోండి, అదే ప్రవర్తన తిరిగి మరలా పిల్లల్లో కూడా కనబడుతుంది. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోండి. గమనిస్తున్నారా? అంటే తల్లిదండ్రుల్లో కనబడేటువంటి క్రియలు, ప్రవర్తనలు అన్నీ కూడా 100% ప్రభావితంగా మన పిల్లల్లో ప్రభావితంగా పనిచేస్తుంది. గమనిస్తున్నారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రుల్లో ఓర్పు, సహనము, తగ్గింపు గుణాలతో పిల్లల్ని పెంచారనుకోండి, ఎగ్జాక్ట్లీగా అదే గుణాలు కలిగినటువంటి బిడ్డలుగా పిల్లలు ఎదుగుతారు. గమనించారా? అంతేకాకుండా ధైర్యం చెప్పడం, ప్రోత్సాహం కలిగించడం, చక్కగా అన్యాయం లేకుండా న్యాయ సంబంధమైనటువంటి జీవితాన్ని
మనం గనక దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన సహవాస జీవితాన్ని మనం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చూపించి నేర్పించాలి. ఎప్పుడైతే అలా నేర్పిస్తున్నారో పిల్లల్లో కూడా ధైర్యం ఉంటుంది, న్యాయ సంబంధమైనటువంటి జీవితం ఉంటుంది, దేవునికి భయపడేటువంటి జీవితం ఉంటుంది, పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. గమనించారా? ఇవన్నీ కూడా మన పిల్లల్లో ఏలుబడి చేస్తాయి. గమనించారా? అంటే పిల్లలకి ఒక మంచి షేపు, ఒక మంచి రూపం రావాలంటే దానికి కారణం తల్లిదండ్రుల దగ్గర నుంచే పిల్లల విషయంలో ఒక మంచి రూపం, మంచి షేప్ వస్తుంది. పిల్లల్లో కనబడే ఏ షేప్ అయినా అవి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి రూపాలు, తల్లిదండ్రుల్లో ఉన్న ప్రవర్తనలు, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి క్రియలు మాత్రమే ఒక షేప్ లాగా బిడ్డల్లో ఖచ్చితంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? అందుకనే కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నటువంటి విషయాలు ఏమని చెప్తున్నాడంటే, పిల్లలారా, మీరు అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీరు మీ పిల్లల మనసును కుంగునట్లుగా వారికి కోపము పుట్టించవద్దు. గమనించారా? అంటే తల్లిదండ్రులను దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. నాన్న, మీరు తల్లిదండ్రులారా, పిల్లల విషయంలో మీరు వాళ్ళని కోపం రేపే విధంగా, లేకపోతే వాళ్ళ మనసు కుంగిపోయే విధంగా మీరు ప్రవర్తించొద్దు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, వాస్తవానికి ఈ 20-21 వచనాలు మన జీవితంలో రివర్స్లో ఉంటాయి. పిల్లలు చూడండి, సహజంగా తల్లిదండ్రుల మాట వినరు. అందుకని దేవుడు అంటాడు, మీరు తల్లిదండ్రుల మాట వినండి. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఉండే జబ్బు ఏంటి? తల్లిదండ్రుల్లో వాళ్ళ మనసును, పిల్లల మనసును గాయపరుస్తూ ఉంటారు. గమనించారా నాన్న? కుంగిపోయేటట్టు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలకి కోపాన్ని రేపేటువంటి వారిగా ఉంటారు. ఈ 2 సహజ గుణాలు, ఈ 2 కూడా పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో పిల్లలు, ఈ 2 సహజ గుణాలు మనలో. అంటే ఎవరు చెప్పినా చెప్పపోయినా ఈ 2 గుణాలు పనిచేస్తూనే ఉంటాయి మనలో. తల్లిదండ్రులేమో అధికంగా సెక్యూరిటీ లాగా అధికంగా భద్రంగా కాపాడుకోవాలన్నట్టుగా వాళ్ళని మరి ఎక్కువగా వాళ్ళ మనసు కుంగిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలాగా? ఏంటి, టైం ఎంత అయింది, కాలేజీ టైం ఎన్ని గంటలకు వదిలిపెట్టారు, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు, ఎందుకు పావు గంట లేట్ అయింది, ఎందుకు 10 నిమిషాలు లేట్ అయింది, నువ్వేం చేసి వస్తున్నావు అని అనుమానించే విధంగా మాట్లాడడం. గమనించారా నాన్న? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసు కుంగిపోతూ ఉంటుంది. వాళ్ళ పిల్లల మనసులో చాలా మనసు కుంగిపోయి వాళ్ళకి మా డాడీ మమ్మీ ఏంటి నన్ను అర్థం చేసుకోవట్లేదనే కోపం, ద్వేషం, అసూయ పెరుగుతూ ఉంటుంది. గమనించారా? ఒక పక్క ఇంటి యజమానుడు తను క్రీస్తు యొక్క సంపూర్ణతను కలిగి ఉండాలి. కలిగి ఉన్న తర్వాత అతడు తన భార్యని, బిడ్డలను పరిశుద్ధుల సహవాసంలోకి నడిపిస్తూ ఉండాలి. అంటే చూడండి, ఒక యజమానుడు తన కుటుంబ విషయంలో సరైన బాధ్యత కలిగి ప్రవర్తించకపోతే భార్య, పిల్లలు తమ సొంత నీతి ద్వారా నడిపించబడుతూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి కుటుంబాన్ని చిన్నాభిన్నంగా చేయబడ్డానికి గల కారణంగా నిలిచి ఉంటాడు యజమానుడైన పురుషుడు. గమనించారా? అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పురుషుడు దేవుని పోలిక అని రాయబడింది, దేవుని స్వరూపం అని రాయబడింది. లేకపోతే దేవుని స్థానాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు పురుషుడు అని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. అందుకనే దేవునిగా, లేకపోతే దేవుని స్థానాన్ని దేవునిగా మనం ఆయనకు విలువ ఇవ్వకపోతే కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోద్ది. అందుకనే
మనం కొలసీ పత్రికలో 3:20-21లో ఇది పిల్లలు దేవుని మాట వినటం అనేది పిల్లలకు తల్లిదండ్రుల మాట అన్ని విషయాల్లో వినాలి. ఇది ఎలాంటిదంట, దేవుని యొక్క దృష్టికి మెచ్చుకొనదగినది. అంటే దేవుడు మెచ్చుకుంటాడంట, దేవుడు సంతోషపడతాడంట. అందుకని యేసు ప్రభు విషయంలో మనం చూస్తే యేసు ప్రభుని మనం మత్తయి సువార్తలో 3:17లోనే ఎక్కడ ఉంటుంది చూసినప్పుడు, తండ్రి కుమారుని యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని ఒక శబ్దము పరలోకం నుండి వినబడ్డాన్ని మనం చూస్తున్నాం. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే తండ్రి కుమారుని యందు ఎలా సంతోషిస్తున్నాడో ఆనందిస్తున్నాడో అలాగా ప్రభు అంట ఏ తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళని బట్టి ప్రభు మెచ్చుకుంటాడంట, వాళ్ళని బట్టి ప్రభు సంతోషపడతాడంట. గమనించారా? అంటే పిల్లల మాట వినడం అనేటువంటి క్రియ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి క్రియ. గమనించారా? దేవుడు మెచ్చుకునేటువంటి క్రియ. ఇది ఎంతో విలువైంది. ఇలాంటి విలువైనటువంటి జీవితం రావాలంటే భర్త ఒక యేసుక్రీస్తు సంఘానికి ఎలా శిరస్సుగా ఉండి నడిపించాడో భర్త కూడా అలాంటి శిరస్సు వలె ఉండి తన కుటుంబం మొత్తాన్ని నడిపించేటువంటి తండ్రిగా ఉండి తీరాలి. అప్పుడు వాళ్లే కాదు, వాళ్ళ తర్వాత పుట్టేటువంటి సంతానాల అన్నిటికీ కూడా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, ఏ విధంగా వినాలి అనేటువంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మనం అంటే సామెతల్లోనూ, నిర్గమాకాండంలోనూ, ద్వితీయోపదేశకాండంలోనూ, సంఖ్యాకాండంలోనూ, సామెతల్లో, యెషయాలో, ఇర్మియాలో, క్రొత్త నిబంధనలో, పత్రికల్లో, సువార్తల్లో తల్లిదండ్రుల విషయాలు అన్నీ కూడా, పిల్లల విషయాలు అన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. అసలు రాయబడని పుస్తకం అంటూ ఏది ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే జీవగ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో తల్లిదండ్రులు మాట పిల్లలు విని తీరాలి అని ఖచ్చితంగా దేవుడు అనేక పర్యాలు రాయించినట్టుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడవచ్చు. మీకు కావాలంటే నేను ఊరికే సామెతల పుస్తకంలో కొన్ని వచనాలు నేను చదివి వినిపించాలని ఊరికే ఆ మాటలు కొన్ని నేను చదివి వినిపిస్తాను చూడండి. అన్నీ కాదులేండి, కొన్ని మాటలు. ఉదాహరణగా నేను కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. సామెతల పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చూసారా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అర్థమవుతుందండి? వాస్తవానికి దీన్ని తిరిగే చదవండి. జ్ఞానము గలవాడు తండ్రి యొక్క శిక్షను అంగీకరించును అనే పదం ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. జ్ఞానము కలిగిన వాడు తండ్రి యొక్క శిక్షను అంగీకరించేటువంటి జీవితం చేస్తాడట. గమనించారా? ఇక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అంటే శిక్షావిధి అనేటువంటిది జ్ఞానవంతులుగా బిడ్డలను పెంచుతుంది. అందుకని కొత్త నిబంధనలో దైవజనుడి విషయం కూడా నీతి యందు శిక్ష చేయుచు అంటే 2 తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై అన్ని విషయాల్లో ఖండించుచు, బుద్ధి చెప్పుచు, సరిచేయచ్చు, నీతి యందు శిక్షావిధి చేయొచ్చు. ఇక్కడ పిల్లల విషయాలు మాట్లాడేటప్పుడు ఒక పక్క ఆత్మ సంబంధమైన విషయంతో పోల్చాలి, ఒక పక్క శరీర సంబంధమైన విషయాలతో కూడా పోల్చాలి. అంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఒకేసారి ఓపెన్ అవుతాయి. కనుక
ఇక్కడ తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తే సామెతల పుస్తకంలో 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. చూడండి, నా కుమారుడా, సామెతల పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చూడండి, తల్లి తండ్రి ఎవరు అంటే ఉపదేశమే, వాక్యమే తల్లి తండ్రి. గమనించారా? ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుడు మాత్రమే తల్లి పాత్ర తండ్రి పాత్ర పోషించాలి. అందుకనే సంఖ్యాకాండంలో మోషే అంటాడు, అయ్యా తల్లిలాగా నేను వీళ్ళని ఎత్తుకున్నానా, పాలిచ్చి నేను వీళ్ళని పెంచానా, అయ్యా నా వల్ల కాదు అని మోషే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? దైవజనుడే తల్లి పాత్ర, తండ్రి పాత్ర, 2 పాత్రలు కూడా పోషించేటువంటి వాడు. కనుక ఇప్పుడు తల్లి తండ్రి అంటే ఎవరు? ఉపదేశమే తల్లి తండ్రి. గమనించారా? అందుకనే సామెతల పుస్తకం 1:8లో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఇక్కడ ఇంకో మాట, కుమారుడా కుమారుడా అంటున్నాడు కదా అని కుమార్తె కాదా అనుకోమాకండి, మళ్ళీ లేనిపోయింది. కుమారుడు అంటే తల్లి తండ్రి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఫాదర్ అని ఉంటుంది, ఫాదర్స్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇద్దరు తండ్రులని కాదు. ఫాదర్స్ అనే మాటకి తల్లి తండ్రి అంటే ఇద్దరు కలిసి ఉంటారు అందులో. గమనించారా? అందుకనే తల్లి తండ్రి అన్నట్టుగానే కుమారుడు అంటే కుమార్తెన్నా కుమారుడన్నా ఇద్దరు ఒకటే. పురుషుడైనా స్త్రీ అయినా దేవుని దృష్టికి ఇద్దరు ఒకళ్ళే. కాబట్టి అలానే కుమారుడు గురించి చెప్పాడు కదా, మనకి కుమార్తె గురించి చెప్పలేదని మళ్ళీ ఓవర్ క్రాస్ అయ్యి బలహీనపడద్దు. ఇక్కడ చూడండి, ఆత్మీయంగా తల్లిదండ్రుల మాట వినాలి. ఏ తల్లిదండ్రులైతే ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ స్వనీతి మీద ఆధారపడతారో వాళ్ళు ఎన్నటికీ తల్లిదండ్రులకు పిల్లలు కారు. వాళ్ళు చిన్నపిల్లలే, వయసులో చిన్నోళ్ళు అవ్వచ్చు, లేకపోతే వయసులో పెద్దోళ్ళు అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ సొంత నిర్ణయం, సొంత ఆలోచన ప్రకారంగా నడిపించబడే వాళ్ళు తల్లిదండ్రులకు పిల్లలు కాదు. గమనించారా? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విని వయసుతో సంబంధం లేకుండా మాట విని లోబడి అప్పగించుకొని నడిపించబడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే తల్లిదండ్రులకు పిల్లలు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు పిల్లలు కారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 8వ వచనం 9వ వచనం చదువుతున్నాను చూడండి. తల్లిదండ్రుల యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు వారి తలకు సొగసైన మాలిక అని రాయబడింది. తలకు అంటే అర్థం ఏంటి? తల అనేది అన్నిటికంటే హెడ్. సొగసైన మాలిక అంటే అలంకరణ, అంటే ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా కనబడతారు. అంటే వాళ్ళ తల అంటే ఆలోచనలు, ప్రవర్తనలు, క్రియలు అన్నీ కూడా పరిశుద్ధమైనవిగా ఉంటాయి. ఎందుకంటే ఉపదేశం పరిశుద్ధమైంది. గమనించారా? ఉపదేశం, దేవుని యొక్క బోధ, ఇవన్నీ కూడా మనిషిని పరిశుద్ధంగా చేసి నడిపిస్తాయి. అంటే తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని, తల్లిదండ్రుల యొక్క మాటని, బోధన విన్నటువంటి పిల్లలు వాళ్ళు ఇతరులకు సొగసుగా కనబడతారు. అంటే ఆత్మ సంబంధమైన అందంగా కనబడతారు. తల్లిదండ్రులకు విధేయులైన పిల్లల్లా కనబడతారు. గమనించారా? మరి మీరు ఎలా కనపడుతున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. తల్లిదండ్రులు మీ కొరకు సాక్ష్యం ఇవ్వగలరో లేదో, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు, శరీర సంబంధమైన తల్లిదండ్రులు మీ కొరకు సాక్ష్యం ఇవ్వగలరో లేదో ఒకసారి పరీక్షించుకోండి. గమనించారా? చూడండి, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునయ్యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చూసారా? ఒక పాపం నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకుండా ఉండగలిగిన సామర్థ్యం
తల్లి తండ్రి ఇచ్చేటువంటి ఉపదేశాల మీద ఆధారపడతారు. గమనించారా? ఒప్పుకోని మనసు నీలోకి రావాలంటే తల్లి తండ్రి యొక్క ఉపదేశాలు వినాలి. ఈ రోజుల్లో చాలామంది దైవజనుల ఆలోచనతో సంబంధం లేకుండా, సంఘములో దైవజనులతో సంబంధం లేకుండా వాళ్ళ కుటుంబ వ్యవస్థలో కానీ వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళకి నచ్చిన ఆలోచన చేత నడిపించబడి ఆ అవిశ్వాసుల గుంపుల యొక్క సహవాసం చేస్తూ మోసపోతూ నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు. కనుక చాలా జాగ్రత్తగా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచుదుము, నిర్దోషులైన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళము మనుషులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. చూసారా? తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని వినకపోతే, వాళ్ళ మాటను వినకపోతే వీళ్ళే ఒక పాతాళంలాగా తయారవుతారు. వీళ్ళే ఇతరులను పాపంలోకి దించుతారు, ఇతరులకు సమస్యలుగా ఉంటారు, ఇతరులను ఆటంకపరిచి అభ్యంతరపరిచే వాళ్ళుగా ఉంటారు. దేవుని యొక్క జీవంలో నుండి వేరై నరకానికి వెళ్ళేటువంటి మనుషులుగా తయారవుతారు. పిల్లలారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నాంగా, పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కొరకు తల్లిదండ్రులను చంపాలని చూస్తున్నారు. గమనించారా? ఇదే పాతాళం పనిచేయటం అంటే. తల్లిదండ్రులు పిల్లల మాట వినకుండా, తల్లిదండ్రుల ఆలోచన తీసుకోకుండా వాళ్ళ స్వంత నీతి ఆలోచన చేత నడిపించబడుతూ సినిమాలకి, షికారులకి, మరి లవ్ అఫేర్లకి, మరలా వాళ్ళు పనులు చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనలో జీవిస్తూ రకరకాలుగా ఉండేవాళ్ళు పిల్లలు కారు. వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు కారు. గమనించారా? పాతాళం మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయము, సమాధిలోనికి దిగువారు మింగినట్లు వారు పూర్ణ బలముతో ఉండగానే మనము మింగివేయుదము రమ్ము అని వారు చెప్పుకున్నప్పుడు ఒప్పకము. గమనించారా నాన్న? అంటే చివరికి వాళ్ళు అందుకనే మాట వినేటువంటి పిల్లలను బట్టి దేవుడు సంతోషపడతాడని చెప్పాడు. గమనించాడా? ప్రభువును బట్టి సంతోషింపదగింది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, సామెతల పుస్తకంలోనే 15వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. చూడండి, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. చూసారా? తల్లిదండ్రులు చేయు శిక్షను మూర్ఖుడంట తిరస్కరిస్తాడట. శిక్షా విధి అనే మాట చాలా శ్రేష్టమైంది. అంటే ఆ శిక్షా విధి అనేది ఎలాగుంటుందంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి శరీరం శ్రమ పడిద్ది. దాన్నే ఆత్మ సంబంధమైన శిక్షా విధి అంటారు. అంటే శరీరము ఆ దేవునికి విరోధమైన, వాక్యానికి విరోధమైన ప్రేరేపణల చేత నడిపించబడకుండా దానికి కష్టాన్ని కలగజేస్తూ దాన్ని నష్టపరుచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి జీవితమే తల్లిదండ్రుల మాట వినేటువంటి జీవితానికి గుర్తు. గమనించారా? అందుకనే మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడవుతాడు. చూసావురా? దైవజనులు గద్దించడం వలన వాడి బుద్ధి సరిచేయబడుతుంది, బుద్ధిమంతుడు అవుతారు. మరి అంతకుముందు బుద్ధి ఉండదా అంటే ఉండదు. గమనించారా? అంతేకాకుండా ఇక్కడే 15వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా చదవచ్చు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. గమనించారా? చూడండి, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడంట. అంటే ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక మత్తయి సువార్తలో మనం 3:17లోనే అక్కడ ఉంటుందని చెప్పాను కదా, తండ్రిని తన కుమారుని బట్టి సంతోషపడతాడంట. అంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన చెప్పాడు, సంతోషిస్తూ ఉంటాడు. అందుకనే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట. గమనించారా?
బుద్ధిహీనుడు తన తల్లిని కూడా తిరస్కరిస్తాడు. అంటే తల్లి యొక్క బోధ తిరస్కరిస్తాడు. గమనిస్తున్నారా నాన్న? లేఖనాల్లో చూసే కొద్దిగా ఎన్నో విషయాలండి, ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ చూడండి 17వ అధ్యాయంలో కూడా 21వ వచనం నేను చదువుతాను చూడండి. సామెతల పుస్తకం 17వ అధ్యాయం 21. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. చూసారా? ఏ పిల్లల్లో అయితే తెలివి ఉండదో వాళ్ళని బట్టి తల్లిదండ్రులకు సంతోషం ఉండదంట. బుద్ధిహీనుడిని కన్నందుకు వాళ్ళు వ్యసన పడతా ఉంటారంట, బాధపడతా ఉంటారంట, నిట్టూర్పు విడుస్తూ ఉంటారంట. ఈడెందుకు పుట్టాడు రా నా కడుపునా అని. గమనించారా? దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకనే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోయేటట్టు చేస్తుంది. గమనించారా? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎండిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలిసిన? వాళ్ళు పుట్టినందుకు ఇలాంటి బుద్ధిహీనులు పుట్టారని చెప్పి వాళ్ళు మనసులో వ్యసన పడుతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఎండిపోతూ ఉంటారు. గమనించారా నాన్న? వాళ్ళ మనసు నలిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అందుకనే బుద్ధిహీనుని కన్నందుకు వాళ్ళు వ్యసన పడతారు. తెలివిలేని వారిని బట్టి తండ్రికి సంతోషం ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం చూస్తే ఇక్కడే 17వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయను. చూసారండి? 21వ వచనం 25వ వచనం ఎంత కంపారిజన్ ఉందో. బుద్ధిహీనుడకు కుమారుడు తండ్రికి దుఃఖాన్ని తీసుకొస్తాడంట. అలాంటి తన్ను కనిన దానికి అట్టివాడు బాధన కలగజేస్తాడు. అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా దుఃఖం తెచ్చుకుంటారంటే, ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. బిడ్డలను బట్టి ఏ తల్లిదండ్రులైతే ఆత్మీయ తల్లిదండ్రులైనా శారీరకమైనటువంటి తల్లిదండ్రులైనా బాధపడతారో అలాంటి వాళ్ళ జీవితం దేవుని యొక్క తీర్పు నిలబడి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుడు ఆ బిడ్డలను బట్టి సంతోషించకపోతే ఖచ్చితంగా ఆ బిడ్డలను దేవుని యొక్క ఉగ్రత పాలవుతారనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా 19వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూడవచ్చు. 19వ అధ్యాయము 13వ వచనం. బుద్ధిహీనుడకు కుమారుడు తండ్రికి చేటు తెచ్చును, భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. చూసారా? బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెస్తాడంట. చేటు తేవడం అనంటే ఎంత భయంకరమైనటువంటి విషయం తెలిసిన? అంటే తలలేని మొండెం ఎలాంటిదో అలా అయిపోతాడంట తండ్రి. అంటే ఇంకా తనకి ఏ విలువ ఉండదు. చేటు అనేది అంత భయంకరమైనటువంటి నిందతో సమానం, అవమానంతో సమానం. ఎవరు పిల్లోడురా అంటే పలానోడు పిల్లోడు, ఎవరు పిల్లోడురా అనంటే పలానా తాలూకా వాళ్ళ పిల్లలు. చూసారా? అది భయంకరమైనటువంటి చేటు అంట. అందుకనే వాడు బుద్ధిహీనుడు తన తండ్రికి చేటు తెచ్చును అని రాయబడింది. ఇంకా ఇక్కడే 19వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేవాడు అవమానమును అపకీర్తిని కలుగచేయువాడు. గమనించారా? తండ్రికి కీడు చేసి తల్లిని తరివేస్తారంట. చూడండి, తండ్రినేమో భయంకరంగా కొట్టి హింసించి తల్లినేమో తరిమేస్తారంట. నిన్ను కని పెంచి ఆత్మ సంబంధంగా నరకం నుండి తప్పించి పరలోకానికి సిద్ధపరిచేటువంటి తల్లిదండ్రులు కానివ్వండి,
లేకపోతే శారీరకమైనటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళని హింసిస్తారంట, అవమానపరుస్తారంట, అపకీర్తి కలగజేస్తారంట. గమనించారా? ఇలా తవ్వుకుంటూ పోతే చాలా ఉంటాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఇంకా 20 అధ్యాయం 20 వచనంలో కూడా మనం చూడొచ్చు. 20 అధ్యాయం 20 వచనం చదువుతున్నాను చూడండి. సామెతల పుస్తకం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారిని దీపము కారు చీకట్లో ఆరిపోవును. చూసారా? తల్లిని తండ్రిని దూషించేవాడు వాడు కారు చీకట్లో, గమనించారా నాన్న, వాళ్ళ దీపం ఆరిపోద్దంట. అసలే చీకటి, అందులో ఆ దీపం కూడా ఆరిపోతే ఇంకా కారు చీకటి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పాతాళంలో ఉంటారు అని అర్థం. గమనించారా? తల్లిదండ్రులని దూషించేవాళ్ళు, వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట అనేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా కారు చీకట్లోకి వెళ్ళిపోతారు. అంటే దీపం లేనటువంటి ఆ కారు చీకటి అంటే పాతాళానికి గుర్తు. పాతాళానికి వెళ్ళిపోతారు అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. పిల్లలారా, ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఆలోచించండి మీరు. వాస్తవానికి ఇవన్నీ మొదట ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కూడా మనం లోబడగలుగుతాం. మొదట ఆత్మ సంబంధమైన పరిశుద్ధులకు, తల్లిదండ్రులకు మీరు ఖచ్చితంగా లోబడి తీరాలి. అలా లోబడేటువంటి జీవితం మొదట క్రీస్తు నీకు అర్థం కాకపోతే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకోలేరు, వాళ్ళని కాపాడుకోలేరు, వాళ్ళని సహించుకోలేరు, వాళ్ళని భరించలేరు. అంటే యేసుక్రీస్తు అర్థం అవటం ద్వారా మాత్రమే మనము మన శరీర సంబంధమైన తల్లిదండ్రులకు పిల్లలుగా మార్చబడగలుగుతాం. లేకపోతే వాక్యం అర్థం కాకపోతే, సువార్త తెలియకపోతే, క్రీస్తు నీకు రక్షకుడుగా లేకపోతే, ఆయన కృప లేకపోతే శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనం విధేయత చూపించలేమో, శరీర సంబంధమైన తల్లిదండ్రుల యొక్క మాట వినలేమో. అందుకనే మొదట ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల మాట వినాలి. మొదట నీకు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు నీకు అర్థమైతే ఆ తర్వాత నీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా విధేయత చూపిస్తావు. లేదనుకో, నీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకు నువ్వు మోసం చేస్తున్నావు అనుకో, శరీర సంబంధమైన తల్లిదండ్రులను కూడా ఖచ్చితంగా నీ అవసరాలకు వాడుకొని మోసం చేసే బతుకులు మనలో ఉంటాయి. గమనిస్తున్నారన్నానా? ఈ రోజుల్లో చాలామందికి ఈ విషయాలు అర్థం కావట్లా. కనుక ఈ ఉదయకాలంలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 22వ అధ్యాయంలో కూడా 6వ వచనాన్ని చదవచ్చు. బాలుడు, ఇదంతా ఈ వచనం మనకు బాగా తెలిసింది. చూడండి 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైనప్పుడు అనే దగ్గర పుట్టినోట్లు ఏమనుందంటే వృద్ధుడైనప్పటికీ, వృద్ధాప్యం వచ్చినప్పటికీ తొలగిపోడు. అంటే అర్థం ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రుల మాట వినటంలో వయసు నిమిత్తం ఏముండదు అనేటువంటి విషయాన్ని చెప్పాను కదా, అదనమాట. వయసు నిమిత్తం ఏముండదు. మాట వినే ప్రతి ఒక్కళ్ళకి తల్లిదండ్రులు సంతోషిస్తారు. గమనించారా? తల్లిదండ్రులు ఆనందిస్తారు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఇప్పుడు చూడండి, నేను చాలామందిని అమ్మ అని పిలుస్తాను. నేను చాలామందిని వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అమ్మ అని పిలిచి, అమ్మ నీ కాళ్ళు మొక్కుతానమ్మా అని కూడా బతిమలాడుకుంటూ ఉంటా. చాలామందికి ఆ మాట అర్థం కాదు. అది ఆత్మ సంబంధమైన తండ్రికి గుర్తు. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, ఏంటి నేను ఏమన్నా కన్నానా, ఈ నాకు పెద్ద కొడుకు అంట అనేవాళ్ళు కూడా ఉండకపోరు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల మాట వింటావో అప్పుడు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకు మనం పిల్లలుగా మార్చబడతాం. వయసు నిమిత్తం ఏముండదు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే 22లో మరొక మాటను కూడా మనం చూడొచ్చు. 15వ వచనం కూడా చూడొచ్చు.
నేను చదువుతాను చూడండి. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. గమనించారా? బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టుద్దంట. నేనేదో చదువుకుంటూ వెళుతున్నాను కానండి, ఒక్కొక్క మాటను వివరించుకుంటూ వెళితే చాలా మన స్వభావాలు దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా కనబడతాయండి. ఇవన్నీ కూడా బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడే సామెతల పుస్తకం 23వ అధ్యాయంలో కూడా 13వ వచనాన్ని కూడా చూడొచ్చు. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వారిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అర్థమైందండి? బెత్తం అంటే అర్థం ఏంటో తెలిసిన? వాక్యానుసారమైనటువంటి జీవితమే ఒక బెత్తం లాంటిది. వాక్యము చేత ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ఉపదేశం ఒక బెత్తంతో కొట్టినటువంటి బిడ్డ ఎంత కంట్రోల్లో జాగ్రత్తగా ఉంటాడో అంత కంట్రోల్లో ఉంచగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. గమనించారా పిల్లలారా? అందుకనే ఈ వాక్యం మనకి చెప్పబడింది 23:13, నీ బాలులను శిక్షించుటకు మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టినేళ్ల వాడు చావకుండును. వాని ఆత్మ పాతాళంలోకి వెళ్లకుండా కాపాడే శక్తి దేనికి ఉందంటే వాక్యం అనే బెత్తానికి ఉంది. చూసారా? వాక్యం ద్వారా తల్లి తండ్రి మాట్లాడినప్పుడు ఒక బెత్తంతో పిల్లోడిని కొడితే ఎలా కంట్రోల్ అవుతాడో అలా కంట్రోల్ అవ్వాలి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. మరి సంఘ పిల్లలు సంఘంలో దైవజనుల మాట అలా బెత్తంతో కొట్టినట్టుగా, మరి దండించబడినట్టుగా వాళ్ళు ప్రవర్తనలు ఉంటున్నాయండి. తల్లిదండ్రుల మాట వింటున్నారా? తల్లిదండ్రులను బాధపెట్టి మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారా? చూడండి, ఒకవేళ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కానీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు కానీ మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన క్రియకు ప్రతిక్రియ ఖచ్చితంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. చూడండి, 30వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడొచ్చు. చూడండి, సామెతల పుస్తకం 30వ అధ్యాయం 11వ వచనం. తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కూడా కలదు. గమనించారా? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము వారు కలరు. ఇప్పుడే కాదండి, ఇలాంటి తరతరాలు పాత నిబంధనలో కూడా తరతరాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా గమనించారా? అబ్రహాముకు, దావీదుకు, ఇస్సాకుకు వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎలా పెంచారో చూడండి. గమనించారా? ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలేనండి. ఇందులో 30:17 వచనం కూడా చూడొచ్చు. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూసారా? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. గమనించారా? ఇక్కడే కదండి, పాత నిబంధనలో నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, లేవికాండంలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. భయంకరమైనటువంటి సత్యాలు ఉన్నాయి. గమనించారా? ఎక్కడైతే దేవుని పిల్లలు లోబడరో చూడండి, మీకు నేను చూపిస్తాను చూడండి. నిర్గమాకాండంలో ఆజ్ఞల్లో ఒకటి పిల్లలు తల్లిదండ్రులకు లోబడడం అనేది ఆజ్ఞ. చూడండి, మీకు 20వ అధ్యాయంలో నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. చూసారా? ఆజ్ఞల్లో ఒకటిది. తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల మాట ప్రకారం నడిపించబడ్డం అనేది ఇది ఆజ్ఞ.
పిల్లలైన వాళ్ళందరికీ ఆజ్ఞ. మరి సంఘంలో మీరు పిల్లలుగా ఉన్నారో, ముదిరిపోయిన టెంకిల వలె ఉన్నారో గుర్తు తెచ్చుకోండి. మాట వినేవాడు మాత్రమే ఆత్మ సంబంధమైన పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలు. మాట వినే జీవితం లేకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కారు. అలానే శరీర సంబంధమైన పిల్లలు శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఏ మాట చెబితే ఆ మాట వినమని కాదు. వాళ్ళు శరీర సంబంధమైన తల్లిదండ్రులు కాదు, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా ఉండాలి. శరీర సంబంధమైన కోరికల చేత వాళ్ళ మనసులో ఉన్న ఆశల్ని పిల్లల జీవితాల్లో నెరవేర్చాలని చూసేవాళ్ళు తల్లిదండ్రులు కాదు, వాళ్ళకి పిల్లలు కాదు. వాళ్ళు గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే చూడండి అన్న, మత్తయి సువార్తలో కూడా నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడు చూపిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను చూడండి. తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణము నొందుననియు దేవుడు సెలవిచ్చెను. ఈ మాట అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులకి యేసు ప్రభు చెబుతున్నాడండి. వీళ్ళు ఆచారాలు అనుసరించేటువంటి తల్లిదండ్రులకి, ఆచారాలు అనుసరించేటువంటి పాస్టర్లకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, లేకపోతే నేను మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందుకు పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు యేసు, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తనకు తప్పక మరణమునందుననియు దేవుడు సెలవిచ్చెను కదా. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన మీకేమి ప్రయోజనము కలుగునో అది దైవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. చూసారా? పాస్టర్లు అంటే శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? వీళ్ళు పాస్టర్సు, వీళ్ళు ధర్మశాస్త్ర బోధకులు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? ఆచారాలు అంటే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల యొక్క వాక్యానుసారమైన జీవితం చేయనీయకుండా పాస్టర్లే దగ్గరుండి ఆచారాలు చేస్తున్నారు. గమనించారా? నేను నిన్న తుని దగ్గర ఆచార సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది దైవజనులు దగ్గరుండి సంఘ బిడ్డలని మరణాలకి పాతాళానికి అప్పగిస్తున్నారని వాక్యాన్ని చూపించి మాట్లాడినప్పుడు చాలామంది పాస్టర్లే వ్యసనపడ్డారు, బాధపడ్డారు. ఇదేంటి ఎలా చెప్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గానే చెప్తున్నాడుగా, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా ఉండవలసినటువంటి వీళ్ళు మనుషుల యొక్క ఆచారాలను అనుసరిస్తూ నేటి సంఘాల్లో చూడండి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, క్రిస్మస్లు, పుట్టినరోజులు, పండగలు, ఆచారాలు, చదువుల కోసం ప్రార్థన, పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థనల చేయకూడదని కాదండి. ముందల అన్నిటికంటే ఆయన రాజ్యం, ఆయన నీతి, పరిశుద్ధమైన జీవితం నేర్పాలి దైవజనులు. ఈ రోజున మనుషుల ఆచారాల చేత నడిపించబడుతూ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల దగ్గర ఎదగకుండా ఆ ఆచారాల చేత దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేసి శరీర సంబంధమైనటువంటి ఆత్మ లేని బోధకుల మధ్యలో, సంఘాల మధ్యలో ఎదిగేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఇప్పుడు చూడండి, ఒక లోక సంబంధమైన సామెతలాగా అనమాట. ఇప్పుడు మంచి కొట్లో, ఒక చిన్న కొట్లో మంచి నాణ్యమైన సరుకులు అమ్ముతున్నా 10 మంది 20 మంది ఏ కొట్టుకెళ్ళి కొనుక్కుంటారో జనం అంతా కూడా అదే కొట్టుకెళ్తారు. కానీ ఒక మంచి సరుకులు శ్రేష్టమైన అంతకంటే మంచి సరుకులు అమ్ముతున్న చిన్న కొట్లో ఒకళ్ళిద్దరు వెళ్తే ఎవరు వెళ్ళరు. అదే 10 మంది ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారో ఆ షాపులో డూప్లికేట్ అమ్మినా ఆడి దగ్గరికి వెళ్ళి జనం కొనుక్కుంటారు. ఎందుకంటే జనాలందరూ వెళ్ళి కొనుక్కుంటున్నారు కదా, జనాలను బట్టి ప్రవర్తిస్తారు కానీ సరుకులను బట్టి ప్రవర్తించరు. అలానే ఇక్కడ ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు, మరి అపోస్తులు, పరిశుద్ధులు సంఘాలకు ఇట్లాంటి బతుకులు నేర్పలా.
యేసయ్య ఆచారబద్ధమైన వాటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చంపేస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించారా? ఈ రోజుల్లో ఇలాగా పరిశుద్ధులు, ఆత్మ సంబంధమైనటువంటి నీతిమంతుల యొక్క మాటను వినేటువంటి తల్లిదండ్రులుగా లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక తండ్రిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఎవరు తండ్రి, ఎవరు పిల్లలు? దయచేసి ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలంలో ప్రభా మరలా కృపను అనుగ్రహించి ఈ దినం కూడా నీ బలమైన శక్తి కలిగిన స్వరాన్ని వినటానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చారు నాయనా, నీకు స్తోత్రాలు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉన్నటువంటి బిడ్డలను గురించి, తల్లిదండ్రులను గురించి ప్రభా నీ సత్య వాక్యములో నుండి నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరు తల్లిదండ్రులుగా ఉంటారు, ఎవరు పిల్లలుగా ఉంటారు అనేటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి జయమించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృపా సమాధానం మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.